చంద్రగిరి నియోజకవర్గంలో భూదందాలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమార్కులు దందాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే నానికి కొందరు వ్యక్తులు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. తన పేరు చెప్పి అక్రమాలు చేస్తే తాట తీస్తామని గతంలోనే ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. ఇక పులివర్తి నానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఓ వర్గం కుట్ర ప్రయత్నిస్తోంది. ఇక తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో సర్వే నెంబర్ 13లో ఉన్న ఖాళీ ఫ్లాట్లను కబ్జా చేసేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. రిజిస్ట్రేషన్ జరిగిన భూములను కబ్జా చేసేందుకు యత్నించింది. జనసేన నాయకురాలు లక్ష్మితో పాటు కడప జిల్లాకు చెందిన వారి భూముల కబ్జాకు యత్నించారు. ఎమ్మెల్యేకు జనసేన నాయకులకు మధ్య చిచ్చు పెట్టేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పులివర్తి నాని వేగవంతం చేశారు. డాక్యుమెంట్లు మారుతాయంటారు. సో పక్కాగా కొచ్చి ఫ్యామిలీ వాళ్ళు పట్టాదారులు ఎవరెవరు ఉన్నారు, మేము ఏపీ స్టేట్ గెజిట్ కూడా తెప్పించాను, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఆ పట్టాదారులు ఎవరెవరు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు నుంచి ఎవరికి సంక్రమించింది, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు రాసుకున్నారు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మన దగ్గర ప్రూఫ్ ఉంది. సో ఓకే, దీంట్లో ఈ శ్రీనివాసం ఎంఏసీ హౌస్ అనేవాళ్ళు ఆదిశేషగిరి కొచ్చి ఫ్యామిలీ దగ్గర నుంచి దీన్ని తీసుకున్నారు. సో వాళ్ళు ఒక వెంచర్ టైప్ వేసుకొని వెంచర్ నుంచి శేషగిరి అనే అతను వీళ్ళకి రాయించారు. సో మొత్తం గెజిటెడ్ దగ్గరే మనకు అన్ని కరెక్ట్గా ఉంటే ఇంకో డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఒకవేళ డాక్యుమెంట్ సృష్టించినా మొత్తానికైతే డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళాలి. ఆల్రెడీ నేను డిఎస్పీ సార్తో మొన్న మాట్లాడారు, వద్దమ్మా మనం ఆడుకుందాము, మనం చేసుకుందాం అన్నారు. బట్ అయినా కూడా వీళ్ళు పని స్టార్ట్ చేశారు. మాకు ఏ డాక్యుమెంట్స్ చూపించలేదు. వాళ్ళు మా డాక్యుమెంట్ అడుగుతారు కానీ వాళ్ళ డాక్యుమెంట్ మాకు చూపించలేదు. సో ప్రతిదీ ఎలా జరుగుతుందంటే ఒక సిస్టమేటిక్గా కాకుండా లైక్ ఏది ఎలా ఉంటే అలా జరగాలి అన్నట్టుంది కానీ డాక్యుమెంట్ ప్రకారం ఏది జరగటం లేదు. సో కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఏదైనా శాంతియుతంగానే చేద్దాం, ఎందుకు గొడవలు లాగలక్క లేకుండా డిఎస్పీ గారిని రేపు ఎస్పీ గారిని కలిసి రేపు కలుస్తున్నామండి. ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాం రేపు, అలాగే ఎస్పీ సార్ కూడా చెప్తాం. ఎందుకంటే రక్షణ అనేది కావాలి కదా. సో ఇప్పుడు ఏదైనా సరే డాక్యుమెంట్లు మారుతాయంటారు. సో పక్కాగా కొచ్చి ఫ్యామిలీ వాళ్ళు పట్టాదారులు ఎవరెవరు ఉన్నారు, మేము ఏపీ స్టేట్ గెజిట్ కూడా తెప్పించాను, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఆ పట్టాదారులు ఎవరెవరు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు నుంచి ఎవరికి సంక్రమించింది, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు రాసుకున్నారు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మన దగ్గర ప్రూఫ్ ఉంది. సో ఓకే, దీంట్లో ఈ శ్రీనివాసం ఎంఏసీ హౌస్ అనేవాళ్ళు ఆదిశేషగిరి కొచ్చి ఫ్యామిలీ దగ్గర నుంచి దీన్ని తీసుకున్నారు. సో వాళ్ళు ఒక వెంచర్ టైప్ వేసుకొని వెంచర్ నుంచి శేషగిరి అనే అతను వీళ్ళకి రాయించారు. సో మొత్తం గెజిటెడ్ దగ్గరే మనకు అన్ని కరెక్ట్గా ఉంటే ఇంకో డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఒకవేళ డాక్యుమెంట్ సృష్టించినా మొత్తానికైతే డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళాలి. ఆల్రెడీ నేను డిఎస్పీ సార్తో మొన్న మాట్లాడారు, వద్దమ్మా మనం ఆడుకుందాము, మనం చేసుకుందాం అన్నారు. బట్ అయినా కూడా వీళ్ళు పని స్టార్ట్ చేశారు. మాకు ఏ డాక్యుమెంట్స్ చూపించలేదు. వాళ్ళు మా డాక్యుమెంట్ అడుగుతారు కానీ వాళ్ళ డాక్యుమెంట్ మాకు చూపించలేదు. సో ప్రతిదీ ఎలా జరుగుతుందంటే ఒక సిస్టమేటిక్గా కాకుండా లైక్ ఏది ఎలా ఉంటే అలా జరగాలి అన్నట్టుంది కానీ డాక్యుమెంట్ ప్రకారం ఏది జరగటం లేదు. సో కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఏదైనా శాంతియుతంగానే చేద్దాం, ఎందుకు గొడవలు లాగలక్క లేకుండా డిఎస్పీ గారిని రేపు ఎస్పీ గారిని కలిసి రేపు కలుస్తున్నామండి. ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాం రేపు, అలాగే ఎస్పీ సార్ కూడా చెప్తాం. ఎందుకంటే రక్షణ అనేది కావాలి కదా. లక్ష్మి, ఇది మా ప్లేసు, ఈ జాగా మాదే, 183 అంకణాలు ఉంది మాది. ఈ ప్లేస్ అంతా వాళ్ళు రెంట్కి ఇచ్చిన మహేష్ నాయుడు అనే అతనికి తనే ప్లాన్ చేసి ఇవంతా కొట్టి తోసేశాడు. పహరీ కూడా ప్లస్ ఇల్లు కూడా ఉండింది, రెంట్ ఇస్తా ఉన్నాడు. మాకు కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాము. అదంతా కొట్టి తోసేసి మాదే అని చెప్పి ఇసికి తోశారు. మాకు తెలుసుకొని ఇక్కడికి వచ్చి గొడవపడడం జరిగింది. స్టేషన్కి వెళ్దామని ఎంఆర్పల్లి స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే వీళ్ళు పత్రాలు దండి చూస్తామో టైం తీసుకుండి ఇద్దరు కొట్లాడుకోవద్దండి అని చెప్పారు. కానీ మేము మర్యాద ఇచ్చి డిఎస్పీ గారికి ఇంటికి వెళ్ళాము. కానీ వాళ్ళు పని అయితే చేస్తూనే ఉన్నారు, ఆపట్లేదు. కానీ వాళ్ళ వెనక ఎవరో బడా నాయకులు అయితే ఉన్నారు, లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం రాదు. ఆ బడా నాయకులు ఎవరో తెలియదు. ఈ ప్లేస్ అయితే మాది, మాకైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ కావాలి. మేమే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదని. నా దగ్గర అయితే పక్క అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఖచ్చితంగా నాకైతే న్యాయం జరగాలి. నేను ఈ విషయాన్ని లోకేష్ దగ్గరికి, మంగళగిరి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా తీసుకెళ్తాను. నేను స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతానికి లేడు, వచ్చారంటే ఖచ్చితంగా ఆయనకు కూడా తెలియపరుస్తాను. నేను దీన్ని ఎవరు చేస్తున్నారు? మహేష్ నాయుడు ఎవరు? మహేష్ నాయుడుకి ఎవరు ఇచ్చారు? నేను 2016లో తీసుకున్నాను ఈ ల్యాండు, 2017లో తను తీసుకున్నాడు మహేష్ నాయుడు. అతనికి ఎలా వచ్చింది? ముందు తీసుకున్నప్పుడు వెనక్కి తీసుకున్న అతను ఎంక్వైరీ చేయాలి కదా, ఎవరు తీసుకున్నారు ఈ ల్యాండ్, ఎక్కడ, ఏమి అని. పేరు గిరిధిరెడ్డి. యాక్చువల్గా ఈ సైటు 2013లో రామ్ సుబ్బారెడ్డి తర్వాత ఒక శ్రీకాంత్ అని చెప్పేసి పర్చేజ్ చేసినారు. కోబాకు శంకర్ రెడ్డి, సుబ్రహ్మణ్య రెడ్డి దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర నుంచి 2018లో సునీత అనే ఆమెకి 70 అంకణమ్స్ ఫ్లాట్ నెంబర్ 71లో కొన్నారు 2018లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ హ్యాండ్లోనే ఉంది. మధ్యలో ఒక కాంపౌండ్ వాళ్ళు తర్వాత షెడ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసినారు. కరెంటు మీటర్ కూడా ఉంది అందులో.
ఈ మధ్యలో వచ్చి పూర్తిగా మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అంతా డెమాలిష్ చేస్తున్నారు. డెమాలిష్ చేసి ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు కంప్లీట్గా ఇట్లా మహేశ్వర్ నాయుడు అని చెప్పేసి ఒక అతను కమ్మకండ్రికి అని చెప్పేసి తెలిసింది. అతనే ఈ మొత్తం ఈ కంప్లీట్గా ఈ ఏరియా అంతా డిస్టర్బ్ చేస్తున్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ఉన్న నాయకులు ఎవరు? సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసలు చంద్రగిరి నియోజకవర్గంలో భూదందాలకు కారణం ఏంటి? సునీల్, చంద్రగిరి నియోజకవర్గంలో ఈ భూదందాలకు కారణం ఏంటి? అంటే ప్రజ మొత్తం మీద చూసుకున్నట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఈ భూదందాలు పేటరేగిపోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యే పులివర్తి నాని పేరు చెప్పుకుంటూ కొన్ని పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే కొంతమంది ఆయనకు తెలియకుండా ఆయన మనుషులము టీడీపీ నాయకులం అని చెప్పి ఇటు భూదందాలకైతే పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూస్తున్నాము చంద్రగిరి నియోజకవర్గంలో చాలా వరకు ఇలా ఎమ్మెల్యే పేరు చెప్తూ వారిపై గతంలోని ఎమ్మెల్యే నాని వారిపై తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ముందే చెప్పారు, ఎవరైనా భూదందాలకు పాల్పడితే తోలు తీస్తానని ముందుగానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిన కూడా ఆయన పూర్తిగా ఆయనే పిలిపించి పూర్తిగా సహకరించిన పరిస్థితి. ఎందుకంటే నా పేరు చెప్పి ఎవరైనా ఇలా చేస్తే ఖచ్చితంగా వారిని వదిలేది లేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టు ఈయనని అంటే పులివర్తి నానినే టార్గెట్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన పూర్తిగా అభివృద్ధి పనులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒక వర్గం పూర్తిగా తయారైన పరిస్థితి అయితే ఉంది. ఆ వర్గం కేవలం ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన పేరు ఎస్టాబ్లిష్ చేయాలి, పూర్తిగా ఆయన పేరు వాడి ఇలా భూదందాలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం ఈరోజు చూసుకున్నట్లయితే అవిలాల మండలానికి సంబంధించి చూసుకున్న ప్రాంతంలో ఏదైతే సర్వే నంబర్ 13లో అంటే ఇటు జనసేన నాయకురాలు లక్ష్మితో పాటు ఇతర నాయకులకు సంబంధించినటువంటి ఇతర ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో దందా చేస్తూ అక్కడ ఆక్రమంగా అంటే అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కబ్జాకి చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుమారు అక్కడ చూసుకున్నట్టయితే ఒక 100 అంకణాలే సుమారు 1.5 కోటి నుంచి 2 కోట్ల దాకా పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు 600 అంకణాల దాకా ఆ స్థలాలను అయితే కబ్జా చేసేందుకు ఆ వ్యక్తి ఏదైతే ప్రయత్నించాడని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించి జేసీబీలను పెట్టుకొని పని చేయించుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు అయితే సివిల్ మ్యాటర్లలో మామూలుగా పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు, కానీ దీనికి సంబంధించి ఏదైతే ఈ భూ ఆక్రమకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఉన్నాడో అతనికి సంబంధించిన ఇదికే వాళ్ళు పోలీసులు పనిచేస్తున్నారు. మా స్థలాలు ఆయన ఆక్రమించాడని చెప్పేసి పోలీసుల వద్దకు చేరుకున్నా వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ స్థానిక డిఎస్పీ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి స్పందన ఇవ్వడం లేదని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఇది చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఇబ్బంది పెట్టడానికి ఖచ్చితంగా ఆయన్నే దీంట్లోకి లాగాలి అనే విధానంతో ఇది చేస్తున్నారు. పూర్తిగా ఆయన మీద కుట్ర జరుగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ముఖ్యంగా గతంలోనే 2-3 ప్రాంతాల్లో ఈ భూ ఆక్రమణకి గురించి సంబంధించి పూర్తిగా ఆయనైతే వెలుగులోకి వచ్చి పూర్తిగా వాటి గురించి వాళ్ళనైతే ఎక్కడా కానీ ఇబ్బందులు లేకుండా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా తోలు తీస్తానని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరు ఇటువంటి ఇటువంటి ఆక్రమణలకి పాల్పడకూడదు అని చెప్పి ఆయన తెగే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే కావాలని అంటే ఒక వర్గం పూర్తిగా ఏదైతే దీనికి కీలకంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఇప్పటికీ ఎమ్మెల్యే దీని గురించి ఎటువంటి స్పందించిన పరిస్థితి లేదు. దానికి మరి కాసేపట్లో దాని గురించి కూడా ఆయన కూడా తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతిభ. ఎస్ సునీల్, థ్యాంక్ యూ. ఇక పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ప్రీ రిలీజ్ రానే వచ్చింది. మరి కాసేపట్లో హైదరాబాద్లోని